తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మరియు 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ రాసాల వెంకటేష్ అధికారులకు స్వాగతం. ఈ ఉదయం 9 గంటలకి రెడీస్ కాలనీ అండర్ డ్రైనేజీ పనులకు 50 లక్షల, సప్తగిరి కాలనీకి అండర్ డ్రైనేజ్ పనులకు 14 లక్షలు, అనుశ్రీ కాలనీకి పార్కు ప్రహరీ గోడకు పనులకు 14 లక్షలు కేటాయించారు. శంకుస్థాపనకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎంసీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మరియు బీఎంసీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్, బీఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి మరియు రాసాల వెంకటేష్ యాదవ్, బీఎంసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, బీఎంసీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు పాల్గొన్నారు. మేయర్ తోటకూర అజయ్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు, మాజీ సర్పంచ్, కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గుప్తా గారికి, అది అలానా అందరు ఇంకా కదా భాస్కర్ ఎంతో పిచ్చుకుంటే ₹1 వచ్చినాయి మీ కాలనీకి. అలానా అందరు ఇంకా కదా భాస్కర్ ఎంతో పిచ్చుకుంటే ₹1 వచ్చినాయి మీ కాలనీకి. పేపర్ చెప్పావా అఖిల్ జరిగి పేపర్ చెప్పావా సన్మానిస్తే అందరూ
ఎందుకంటే ఇలాంటి లీడర్ మాకు దొరకడం మా అదృష్టం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు పార్కులు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమైన పార్కులు అన్నీ అయిపోయినాయి. రోడ్లు కూడా తన ఆయంలో కూడా మొత్తం ఈ రోడ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు అనుశ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి 100 గజాల అది ఉన్నది ప్లాటు, అది కూడా పూర్తి చేయాలని కార్పొరేటర్ గారిని కోరుతున్నా. ప్లస్ ఇది కూడా ఇక్కడ ఏంటంటే ఒక కమ్యూనిటీ హాలు తన హాయంలోనే జరగాల, శంకుస్థాపన చేయాలని చెప్పేసి కూడా తనను కోరుతున్నా. ఇక్కడ ఈ ప్రతి అభివృద్ధికి నిదర్శనమే రాసాల వెంకటేష్ యాదవ్ గారు అనేది మేము ముక్త కంఠంతో చెప్పడానికి ముందును. సో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి లీడర్ మాకు దొరకడం మా అదృష్టం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు పార్కులు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమైన పార్కులు అన్నీ అయిపోయినాయి. రోడ్లు కూడా తన ఆయంలో కూడా మొత్తం ఈ రోడ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు అనుశ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి 100 గజాల అది ఉన్నది ప్లాటు, అది కూడా పూర్తి చేయాలని కార్పొరేటర్ గారిని కోరుతున్నా. ప్లస్ ఇది కూడా ఇక్కడ ఏంటంటే ఒక కమ్యూనిటీ హాలు తన హాయంలోనే జరగాల, శంకుస్థాపన చేయాలని చెప్పేసి కూడా తనను కోరుతున్నా. ఇక్కడ ఈ ప్రతి అభివృద్ధికి నిదర్శనమే రాసాల వెంకటేష్ యాదవ్ గారు అనేది మేము ముక్త కంఠంతో చెప్పడానికి ముందును. సో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మా వైస్ ప్రెసిడెంట్ మా వైస్ ప్రెసిడెంట్ ఈరోజు శుభదినం. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి తను ఏదో నిరూపించుకున్న మేయర్ గారికి, మెయిన్ మన రాసాల వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. మేము ఇక్కడికి వచ్చి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. మేము వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఉండడానికే భయం అయ్యేది. అట్లాంటి వాతావరణంని ఇప్పుడు ఒక మంచి ఒక హైటెక్ సిటీ లాగా ప్రతి రోడ్డు కానీ, వాటర్ కానీ ప్రతిదీ మాకు సమకూర్చిన రాసాల వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. ఇవన్నీ కూడా తను ఉన్న జస్ట్ 5 సంవత్సరంలోనే అంతే కదా, 5 సంవత్సరంలో ఇంత వాస్ట్ డెవలప్మెంట్ జరిగింది. మాకున్న ప్రాపర్టీస్ కూడా చాలా ఎంత ఉందో అంత పెంచాడు. ఇంతకుముందు అసలు ఒక మల్లయ్యనగర్, అనుశ్రీనగర్ కాలనీ అంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే భయపడేవాళ్ళు ఇక్కడ రావడానికి. అట్లాంటిది ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దిండు. మాకు ఈ అనుశ్రీనగర్ కాలనీకి అసలు ఒక పార్క్ అనేదే లేదు. అట్లాంటిది అన్న రాసాల వెంకటేష్ గారు ఈరోజు మాకు ఒక పార్క్ చూపించి పిల్లలు ఆడుకోవడానికో లేకుంటే దేనికొక దానికి కమిటీ హాల్ కానీ సహకరిస్తుండు. ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం. ఇట్లాంటి లీడరు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మళ్ళీ మేము ఖచ్చితంగా రాసాల వెంకటేశ్వర గారిని గెలిపించుకొని మా అభివృద్ధిలో పాలు పంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు శుభదినం. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి తను ఏదో నిరూపించుకున్న మేయర్ గారికి, మెయిన్ మన రాసాల వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. మేము ఇక్కడికి వచ్చి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. మేము వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఉండడానికే భయం అయ్యేది. అట్లాంటి వాతావరణంని ఇప్పుడు ఒక మంచి ఒక హైటెక్ సిటీ లాగా ప్రతి రోడ్డు కానీ, వాటర్ కానీ ప్రతిదీ మాకు సమకూర్చిన రాసాల వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. ఇవన్నీ కూడా తను ఉన్న జస్ట్ 5 సంవత్సరంలోనే అంతే కదా, 5 సంవత్సరంలో ఇంత వాస్ట్ డెవలప్మెంట్ జరిగింది. మాకున్న ప్రాపర్టీస్ కూడా చాలా ఎంత ఉందో అంత పెంచాడు. ఇంతకుముందు అసలు ఒక మల్లయ్యనగర్, అనుశ్రీనగర్ కాలనీ అంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే భయపడేవాళ్ళు ఇక్కడ రావడానికి. అట్లాంటిది ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దిండు. మాకు ఈ అనుశ్రీనగర్ కాలనీకి అసలు ఒక పార్క్ అనేదే లేదు. అట్లాంటిది అన్న రాసాల వెంకటేష్ గారు ఈరోజు మాకు ఒక పార్క్ చూపించి పిల్లలు ఆడుకోవడానికో లేకుంటే దేనికొక దానికి కమిటీ హాల్ కానీ సహకరిస్తుండు.
ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం. ఇట్లాంటి లీడరు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మళ్ళీ మేము ఖచ్చితంగా రాసాల వెంకటేశ్వర గారిని గెలిపించుకొని మా అభివృద్ధిలో పాలు పంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మేము రాసాల వెంకటేశ్వర గారికి, మేయర్ గారికి, ఈ 23వ డివిజన్ అందరికీ, పెద్దలందరికీ నా ధన్యవాదములు. ఈ 23వ డివిజన్ అభివృద్ధి పథంలో నడుస్తుందంటే మా రాసాలన్న గారి కృషి. ఇప్పుడు మాకు ఒక పార్కు అవసరం ఉంది. అన్ని రోడ్స్, డ్రైనేజీ, వాటర్ ఇచ్చినాయి, వాటర్ అన్నీ ఉన్నాయి. ఒక కమ్యూనిటీ హాల్ గురించి మాకు ఇప్పుడు శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము రాసాల వెంకటేశ్వర గారికి, మేయర్ గారికి, ఈ 23వ డివిజన్ అందరికీ, పెద్దలందరికీ నా ధన్యవాదములు. ఈ 23వ డివిజన్ అభివృద్ధి పథంలో నడుస్తుందంటే మా రాసాలన్న గారి కృషి. ఇప్పుడు మాకు ఒక పార్కు అవసరం ఉంది. అన్ని రోడ్స్, డ్రైనేజీ, వాటర్ ఇచ్చినాయి, వాటర్ అన్నీ ఉన్నాయి. ఒక కమ్యూనిటీ హాల్ గురించి మాకు ఇప్పుడు శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23వ డివిజన్లో ఈరోజు గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ పూల నరసింహారెడ్డి గారు, ఇతర కార్పొరేటర్లు, కాలనీ సంక్షేమ సంఘాలు, కాలనీ పెద్దలు, మేధావులు అందరూ కూడా ఈరోజు 23వ డివిజన్లో దాదాపుగా ₹1 కోటి అభివృద్ధికి ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇందులో గతంలో రెడ్డిస్ కాలనీకి అవుట్లైను 50 లక్షలతోని పూర్తి చేయడం జరిగింది. ఆ మిగులు పని కోసం కూడా ఈరోజు 50 లక్షలతోని రెడ్డిస్ కాలనీకి అవుట్లైన్ వేయడం జరిగింది. అందులో భాగంగా సప్తగిరి కాలనీలో 14 లక్షల రూపాయలతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫౌండేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా సాయి అనుశ్రీనగర్లో పార్క్ కోసం 14 లక్షలు మరి టెంకాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం అయ్యి గత 5 సంవత్సరాల నుంచి మరి కాలనీ పెద్దలు మరి ఏ సమస్య ఉన్నా నాతోని భాగం పంచుకుంటూ మరి అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యమే ఏదున్నా మరి వాళ్ళు ముందుకుంటేనే అభివృద్ధి కార్యక్రమం అయితే కాబట్టి వాళ్ళని ముందు పెట్టుకుంటూ ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. అది కూడా ఈ 10-15 రోజులలో మరి పని కూడా కంప్లీట్ అయ్యింది సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అభివృద్ధి కార్యక్రమం అదుకోరం పొలిటికల్ కలర్ వేరు, పని వేరు. ఈరోజు సాయి అనుశ్రీనగర్ కాలనీ, సప్తగిరి హిల్స్, రెడ్డి హిల్స్, మళ్ళీ అంటే ఈ 23వ డివిజన్ మొత్తం అభివృద్ధి పదంలో ముందు పోవడానికి ముఖ్య కారకుడైన మా గౌరవ డైనమిక్ లీడర్ రాసాల వెంకటేష్ యాదవ్ గారు గతంలో కూడా కంటిన్యూగా ఉంటూ ఈ 5 సంవత్సరాలు తను అనుకున్నది ఏదైతే ఉన్నదో అవన్నీ నెరవేర్చడానికి పార్టీలు ఏదైనా కావచ్చు కానీ పదవిలో ఉన్న ఆ పదవికి అర్థం ఉండే విధంగా తన కష్టం మొత్తం ఈ 23వ డివిజన్కే అంకితం చేస్తూ ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23వ డివిజన్లో ఈరోజు గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ పూల నరసింహారెడ్డి గారు, ఇతర కార్పొరేటర్లు, కాలనీ సంక్షేమ సంఘాలు, కాలనీ పెద్దలు, మేధావులు అందరూ కూడా ఈరోజు 23వ డివిజన్లో దాదాపుగా ₹1 కోటి అభివృద్ధికి ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇందులో గతంలో రెడ్డిస్ కాలనీకి అవుట్లైను 50 లక్షలతోని పూర్తి చేయడం జరిగింది. ఆ మిగులు పని కోసం కూడా ఈరోజు 50 లక్షలతోని రెడ్డిస్ కాలనీకి అవుట్లైన్ వేయడం జరిగింది. అందులో భాగంగా సప్తగిరి కాలనీలో 14 లక్షల రూపాయలతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫౌండేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా
అనుశ్రీనగర్లో సాయి అనుశ్రీనగర్లో పార్క్ కోసం 14 లక్షలు మరి టెంకాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యమయ్యి గత 5 సంవత్సరాల నుంచి మరి కాలనీ పెద్దలు మరి ఏ సమస్య ఉన్నా నాతోని భాగం పంచుకుంటూ మరి అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యమే ఏదున్నా మరి వాళ్ళు ముందుకుంటేనే అభివృద్ధి కార్యక్రమం అయితే కాబట్టి వాళ్ళని ముందు పెట్టుకుంటూ ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. అది కూడా ఈ 10-15 రోజులలో మరి పని కూడా కంప్లీట్ అయ్యింది సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి పొలిటికల్ కలర్ వేరు పని వేరు. ఈరోజు సాయి అనుశ్రీనగర్ కాలనీ సప్తగిరి హిల్స్, రెడ్డి హిల్స్, మళ్ళీ అంటే ఈ 23వ డివిజన్ మొత్తం అభివృద్ధి పదంలో ముందు పోవడానికి ముఖ్య కారకుడైన మా గౌరవ డైనమిక్ లీడర్ రాసాల వెంకటేష్ యాదవ్ గారు గతంలో కూడా కంటిన్యూగా ఉంటూ ఈ 5 సంవత్సరాలు తను అనుకున్నది ఏదైతే ఉన్నదో అవన్నీ నెరవేర్చడానికి పార్టీలు ఏదైనా కావచ్చు కానీ పదవిలో ఉన్న ఆ పదవికి అర్థం ఉండే విధంగా తన కష్టం మొత్తం ఈ 23వ డివిజన్కే అంకితం చేస్తూ